హాయ్ ఫ్రెండ్స్! 'పుష్ప 2' ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్స్ మూవీలో సుకుమార్ గారు తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆ తీసేసిన సీన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సీన్ వచ్చేసి 'పుష్ప 2'లో హీరో ఇంట్రో జపాన్‌లో ఉంటుంది. అక్కడ ఫైటర్స్ హీరోని కొట్టి సముద్రంలో వాడేస్తారనమాట. ఆ సముద్రం నుంచి లేచొచ్చి మళ్ళీ ఫైట్ చేస్తాడు హీరో. బట్ ఈ సీన్ మూవీలో లేదు, తీసేశారు. సెకండ్ వన్ వచ్చేసి శిఖావత్ సార్ పుష్పని కాలుస్తాడనమాట. కాల్చినప్పుడు ఆ బుల్లెట్ల గాయంతోటి పుష్ప అడవిలోకి పారిపోతారు. దాన్ని 'వేర్ ఇస్ ద పుష్ప' అని గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ ఇదే పుష్ప నుంచి. అండ్ అప్పుడు ప్రజలందరూ పుష్ప చనిపోయారని అనుకుంటారు. బట్ ఒక సీసీటీవీ కెమెరాలో పుష్ప కనపడతాడు. ఫస్ట్ పులి వస్తది. తర్వాత పుష్ప వస్తాడు. పుష్పని చూసి పులి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. బట్ ఈ సీన్ కూడా డిలీట్ చేశారు. కానీ ఇది ఒక ఎక్సలెంట్ సీన్ అన్నమాట. ఇది మాత్రం థియేటర్‌లో పడుంటే సినిమా ఇంకా వేరే రేంజ్‌లో ఉండేది. అండ్ జపాన్ ఆంక్షన్‌లో పుష్ప కూడా ఉంటాడు. అక్కడున్న డీలర్స్‌తోని డీల్ మాట్లాడుకుంటారు. అది కూడా తీసేశారు సీన్. అండ్ ఆల్రెడీ కూడా ఒక గన్ పెడుతున్న సీన్ కూడా తీసేశారు. ఈ సీన్స్ అన్ని తీసేయడానికి ఓన్లీ వన్ రీజన్ 'పుష్ప 3'. సుకుమార్ గారు 'పుష్ప పార్ట్ 2' లోనే ఇవన్నీ సీన్స్ చూపించాలనుకున్నారు. బట్ 'పుష్పరాజ్ లెగసీ' కంటిన్యూ చేద్దామని 'పుష్ప పార్ట్ 3' ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పార్ట్ 3లో